దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనతో సెలవిస్తున్న ఏంటంటే, ఆయన వచ్చేంత వరకు, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్న మనము, ఆయన వచ్చేంత వరకు మనకు కలిగి ఉన్నదాన్ని, మనకి ఏదైతే కలిగి ఉందో ఆ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనకు కలిగి ఉన్నదాన్ని మనకి తెలియకపోవచ్చు. మనకేం కలిగి ఉంది, మనం ఏం గట్టిగా పట్టుకోవాలి, ఈ రెండు మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువుని ఒకసారి అడుగుదాం, ప్రభువా నీ రాకడ కోసం ఎదురు చూడమన్నాం, వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అసలు మాకు కలిగి ఉన్నది ఏంటి, మేము గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి అని ఒక్కసారి ప్రభుని అడిగితే ప్రభు ఏమైనా సెలవిస్తాడంటే, ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రైజ్ లార్డ్. ప్రభువు ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మొదట మన క్రియలను, రెండోది నీ ప్రేమను, మన ప్రేమను, విశ్వాసమును, పరిచర్యను, సహనమును ఆయన ఎరిగే ఉన్నాడంట. మనము ఇంతకాలము మనం చేసిన ఏదైతే క్రియలు ఉన్నాయో, ఏదైతే క్రియలు కనపరిచామో, మనము దయగలిగి ఏ విధంగా జీవించామో అవన్నీ ప్రభువు ఎరిగి ఉన్నాడంట. ఎందుకు ఎరిగి ఉన్నాడంటే, మనల్ని గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశోధించినప్పుడు మనలో మనం చూపించే క్రియలు కానీ, ప్రేమ కానీ, విశ్వాసం కానీ, పరిచర్య కానీ, సహనం కానీ ఇవన్నీ ప్రభు గమనించినప్పుడు కాబట్టి మనం ఎరిగి ఉన్నాడు కాబట్టి వీటిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఈ మనలో ఉంది అని మనకు తెలుసు, కానీ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఆలోచన విధానాన్ని బట్టి ఏం చేస్తున్నాయంటే సన్నగిల్లిపోతూ ఉన్నాయి. అదే అంటున్నాడు ఇక్కడ ప్రభు. ఏమని అంటున్నాడంటే, నీ మొదట క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అని ఎరుగుదును. ఇక్కడ ఏంటంటే, మొదటి క్రియల కంటే కడపటి క్రియలు కూడా అలా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. ఆయన రాకడ వస్తుందని ఓపికతో మనం ఉండాలి. ఓపికతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తామంటే, మనం మొదటి ఏ విధమైన క్రియలు చూపిస్తున్నామో, ఏ విధమైన ప్రేమ చూపిస్తున్నామో, ఏ విధమైన విశ్వాసం చూపిస్తున్నామో, ఏ విధమైన పరిచర్య చూపిస్తున్నామో, ఏ విధమైన సహనం చూపిస్తున్నామో అయ్యంట మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాయి. అందుకనే ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమని? మొదట నీకున్నది ఏదైతే నువ్వు పట్టుకున్నావో, నువ్వు ఏదైతే నీకు కలిగి ఉందో, కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఆయన వచ్చేంత వరకు మనకు కలిగి ఉన్న ప్రేమను, మనకు కలిగి ఉన్న ప్రార్థన కృపని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మనం గట్టిగా పట్టుకోము. ప్రభువు వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు? ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. ఆత్మ పొందుకోవాలి. ఆత్మని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆత్మదేవుణ్ణి, మన పరిశుద్ధాత్మని ఎప్పటికప్పుడు, పరిశుద్ధాత్మ నన్ను నా క్రియలు సరి చేసుకుంటా, నాలో ఏమైనా ప్రేమ లోపం ఉందేమో ప్రేమ సరి చేసుకుంటా, నాలో ఉన్న సహనం లోపం ఉందేమో అది నేను సరి చేసుకుంటా. నువ్వు ఎప్పటికప్పుడే పరిశుద్ధాత్మని అడిగినప్పుడు పరిశుద్ధాత్మని ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం చేసినప్పుడు ఆయన రాకడలో నీకు కావాల్సిన కృపని ఆయన నీకు దయచేస్తాడు. ఆయన రాకడలో నీకు కావాల్సిన కృపని పరిశుద్ధాత్మ దయచేస్తాడు. కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రేమ ఎలా ఉంది, అది ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుంటే, వాక్యం ద్వారా మనం ఆలోచిస్తే, మన క్రియలు మృతతులమైన క్రియలాగా ఉండకూడదు. క్రియలు కనపరిచేవారంగా ఉండాలి. మన ప్రేమ స్వార్థమైన ప్రేమలాగా ఉండకూడదు, నిస్వార్థమైన యేసయ్య ప్రేమలాగా ఉండాలి. మన విశ్వాసం అవిశ్వాసంలాగా ఉండకూడదు. విశ్వాసం నిరీక్షణ పుట్టించేదిగా ఉండాలి. మన చేసే పరిచర్య మనుషులకు కనిపించే విధంగా ఉండకూడదు, మన దేవుడికి కనిపించే విధంగా మనం ఉండాలి. మనకుండే సహనము ఎలా ఉండాలంటే, ఆయన రాకడ కోసం ఓపికతో ఎదురు చూడాలి. ఓపికతో ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మొదట ఉన్న క్రియల కంటే మనం కడపటి వరకు అదే క్రియలు కనపరిచాం కాబట్టి వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనము మన క్రియల్ని ఆ విధంగా కనపరచాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ 5 మీలో నాకు కనపడినాయి కాబట్టి మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఏమనంటున్నాడు? మనకు కలిగి ఉందంటే గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టుకోకపోతే ఏమైద్దని అంటే జారిపోద్ది. గట్టిగా పట్టుకోకపోతే ఏమైంది? జారిపోద్ది. అందుకనే జారిపోకుండా ఏం చేస్తుందంటే సాతానుగాడు ఎత్తుకుపోతాడంట. కాబట్టి విత్తనాలను జల్లినప్పుడు అంట నేలపైన పడినాయంట, పిచ్చుకలు ఎత్తుకెళ్ళిపోయినాయంట. అలాగే మనం కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవాలి.
ఆ గట్టిగా పట్టుకుంటే ప్రభువు రాకడలో వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా నిలబడతాం. అందుకనే 10 మంది కన్యకులు 5 కన్యలు మాత్రమే గట్టిగా ఉన్నారు, గట్టిగా పట్టుకుని ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు గట్టి విశ్వాసంతో ఉన్నారు. 5 మాత్రం విడవబడడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మొదట కనపరిచారు, పరిశుద్ధాత్మ కనపరిచారు, ప్రార్థన కనపరిచారు, వాళ్ళు విశ్వాసం కనపరిచారు, వాళ్ళ శక్తి కనపరిచారు. కానీ ఉండగుండగా చల్లారిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారు, కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే మనం చల్లారిపోయే స్థితిలో ఉండకూడదు. అందుకని గట్టిగా పట్టుకునే వాళ్ళని ఉండాలి. గట్టిగా పట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే మన కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను తీసుకెళ్తాడు. నిన్ను నన్ను ఆయన రాకడలో ఎత్తి ఆయన పరిశుద్ధ సింహాసనం ఎదుట నిలబెట్టి ఆ ప్రభు వేవేల దూతలతో పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు ఆయనకుండే ఏదైతే మహిమ పొందుకుంటున్నాడో ఆ మహిమను మనం కూడా ఆస్వాదించి చూసి సంతోషించే వారంగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక, మన కుటుంబాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ అయ్యా ప్రభా, ఈరోజు ప్రభా మాతో మీరు మాట్లాడారు ప్రభా. మాకేదైతే ప్రభా కలిగి ఉందో ఆ కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోమన్నారు ప్రభా. మేమైతే గట్టిగా పట్టుకోలేని వారిగా ఉంటున్నాం ప్రభా. అయ్యా మేము ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ అయ్యా సహనం లేని స్థితిలో ఉంటున్నామో ప్రభా, మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మా క్రియలు నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా, మా ప్రేమను నువ్వు ఎరిగి ఉన్నావు, మాకున్న విశ్వాసాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా. మేము చేస్తున్న పరిచర్ని, మేము చేస్తున్న అయ్యా ఏదైతే ఉందో అది మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. అయ్యా సహనం లేని జీవితం మాలో ఏముందేమో ప్రభా, దయతో క్షమించి తీసివేసి ప్రభా నూతనమైన హృదయాన్ని, నూతనమైన ఆత్మని మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.